హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ప్రోటీన్ పౌడర్ని మనం ఇంట్లో హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దామండి. మార్కెట్లో చాలా రకాల ప్రోటీన్స్ పౌడర్స్ దొరుకుతుంటాయి, కానీ అవి పాడవకుండా ఉండటం కోసం, టేస్ట్ కోసం వెసన్స్, కలర్సు, ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతుంటారు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇట్లా హెల్తీగా చేసి పెడితే చాలా మంచిది. పిల్లలకైతే హైట్ పెరగాలన్నా, స్ట్రాంగ్గా ఉండాలన్నా, వాళ్ళ బ్రెయిన్ చురుగ్గా పనిచేయాలన్నా డైలీ ఒక గ్లాస్ పాలల్లో 2 స్పూన్స్ ఈ పౌడర్ కలిపి ఇవ్వండి. మీ పిల్లలు టాలర్, స్ట్రాంగర్, షాపర్గా తయారవుతారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది ఈ ప్రోటీన్ పౌడర్. హెయిర్ ఫాల్ తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచుతుంది. ఇంకా హార్మోన్స్ లెవెల్స్ని కూడా కరెక్ట్ చేస్తుంది. నీరసం లేకుండా చురుగ్గా ఉండేలా చేస్తుంది. ఇలాగా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది ఈ ప్రోటీన్ పౌడర్. నేను 9 రకాల డ్రై సీడ్స్తో ఈ ప్రోటీన్ పౌడర్ని అయితే తయారు చేస్తున్నానండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటిల్ని ఒక్కొక్కటిగా కడాయిలో లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా. ఫస్ట్ అయితే బాదం తీసుకుంటున్నాను. ఈ బాదం అనేది 150 గ్రామ్స్ తీసుకున్నానండి. అన్ని సీడ్స్ కంటే కొంచెం బాదం అనేది కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వీటిల్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలోనే పంకిన్ సీడ్స్ కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. బాదం ఒకటి 150 తీసుకున్నాను, మిగతావన్నీ 100 గ్రామ్స్ లెక్కన తీసుకుంటున్నాను. వాటిని కూడా వేరే ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను 100 గ్రామ్స్. వీటిల్ని కూడా మాడిపోకుండా లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని సపరేట్గా ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి 100 గ్రామ్స్ తీసుకున్నాను. పెద్దగా టైం పట్టదు, 1 or 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. తర్వాత వాల్నట్స్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. వీటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వేరే ప్లేట్లో తీసేసుకోవాలి. తర్వాత 100 గ్రామ్స్ జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను. వీటిల్ని కూడా కొంచెం కలర్ మారే వరకు ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు 50 గ్రామ్సే తీసుకుంటున్నానండి. వీటిల్ని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకోండి. తర్వాత 50 గ్రామ్స్ నువ్వులు, 50 గ్రామ్స్ చియా సీడ్స్ తీసుకుంటున్నాను. వీటిల్ని రెండు కలిపి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి ఊరికే వేగిపోతాయి కాబట్టి వీటిల్ని కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి చల్లారి పెట్టేసుకోండి. తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మొత్తం ఎక్కువసేపు మిక్సీ పట్టకుండా ఆపుకుంటూ ఆన్ చేసుకుంటూ అలా పట్టేసుకోవాలి. ఎక్కువసేపు పట్టారంటే మీకు ముద్దలాగా అయిపోతుంది. ఈ సీడ్స్లో ఉండే ఆయిల్ బయటకు వచ్చి ముద్దలా తయారవుతుంది. మెత్తగా పౌడర్ అయితే రాదు. అందుకని ఆన్ చేసుకుంటూ ఆపుకుంటా అదే విధంగా మొత్తాన్ని ఇదే విధంగా పౌడర్ పట్టేసుకోవాలి. ఇలా పౌడర్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఏమన్నా కొంచెం బరగ్గా అలా అనిపిస్తే స్ట్రైనర్లో వేసుకొని జల్లి చేసుకోండి. తర్వాత ఎయిటెడ్ డబ్బాలో ఈ పౌడర్ని స్టోర్ చేసుకొని డైలీ గ్లాస్ పాలల్లో 2 స్పూన్స్ పౌడర్ కలిపి ఇస్తే చాలా స్ట్రాంగ్గా ఉంటారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా. కానీ దీనిలో స్వీట్ కోసం 1 స్పూను బెల్లం పౌడర్ కానీ లేదంటే లైట్గా పంచదార అయినా వేసుకొని డైలీ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి. దీనిలో అవిసె గింజలు వేసాం కదా, ఆ టేస్ట్ అనేది నచ్చకపోతే అవి స్కిప్ చేసేయచ్చు. హెల్త్కి ఎంతో మంచిదైన ఈ ప్రోటీన్ రిచ్ ఫుడ్ని మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. డైలీ పాలల్లో కానీ లేదంటే ఉట్టిగా అయినా 2 స్పూన్స్ తినచ్చు, లేదంటే లడ్డూ రూపంలో అయినా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా ఈ ప్రోటీన్ పౌడర్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.